పుష్పాల్లో బ్రహ్మకమలాన్ని చాలా అరుదుగా భావిస్తుంటాం. ఇది హిమాలయ పర్వతాలు, ఉత్తరప్రదేశ్, ఉత్తర బ్రహ్మ, టిబెట్, నేపాల్, దక్షిణ చైనా దేశాల్లోనే ఎక్కువగా కనపడుతుంది. బ్రహ్మకమలం ఉత్తరాఖండ్ రాష్ట్రీయ పుష్పంగా భావిస్తారు. దీన్ని కింగ్ ఆఫ్ హిమాలయన్ ఫ్లవర్ అని అంటారు. ఈ మొక్కపై ఆకులే పువ్వుగా రూపాంతరం చెందుతాయి. ఇలాంటి అరుదైన పుష్పం సుచిత్రాలోని అపార్ట్మెంట్లో నివాసముంటున్న బీఆర్కే న్యూస్ ఛానల్ ఎడిటర్ అంజీ, భాగ్యలక్ష్మి దంపతుల నివాసంలో అరుదైన దృశ్యం కనిపించింది. బ్రహ్మకమలం వికసించింది. అందులోనూ శ్రావణ మాసం ఆదివారం రోజున ఇది కనిపించడంతో అపార్ట్మెంట్ వాసులు దైవ మహిమగా భావిస్తున్నారు. అంజీ దంపతుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మకమలంపై బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు. ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్కను కాలు, చేతి, వ్రేళ్లు, పక్షవాతానికి, మెదడు సంబంధిత వ్యాధులకు వాడతారు. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించగల సత్తా దీనికి ఉంది. ఉత్తరాంచల్లో బ్రహ్మకమలం ఆకులు, వేళ్లు ఎండబెట్టి పొడిగా చేసి 200 గ్రాముల పొడిని దేవదారు 20 మిల్లీమీటర్ల నూనెలో కలిపి గుజ్జుగా చేసి మిగిలిన ఎముకల భాగాల మీద పూస్తారు. మధ్య హిమాలయాల్లో బోటియా తెగవారు తలనొప్పి, మానసిక సమస్యలకు బ్రహ్మకమల విత్తనాల నుండి తీసిన నూనెను తలకు రాస్తుంటారు. మూత్ర సంబంధిత సమస్యలకు బ్రహ్మకమల పువ్వులను మిశ్రీతో కలిపి వండి సేవిస్తారు.